తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలకు చేతికందాల్సిన పంట కాస్త నీటి పాలైంది. అనేక చోట్ల ఉద్యాన పంటలు నేలపాలైపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. తెలంగాణ రైతుల్ని ప్రభుత్వం ఆదుకుంటుందన్న భరోసానిస్తున్నారు మంత్రి సీతక్క. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పంట నష్టపోయిన రైతులకు మంత్రి సీతక్క భరోసా ఇచ్చారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నుంచి పరిహారం అందిస్తామన్నారు. నష్టాన్ని అంచనా వేయాలని అధికారులు ఇప్పటికే సూచించామని చెప్పారు. అన్ని జిల్లాల్లో కూడా పంట నష్టం అంచనాలు సిద్ధమవుతున్నాయన్నారు. రైతులు ఎవరూ కూడా ఆత్మస్థైర్యాన్ని కోల్పోద్దు, ప్రభుత్వం మీకు అండగా ఉంటుందన్న భరోసానిచ్చారు సీతక్క. అట్లా రైతులందరికీ ఒకటే చెప్తాను, ఇప్పుడు ప్రకృతి సృష్టించేటువంటి బీభత్సము విలయతాండము అది మన చేతిలో లేదు. కానీ తప్పకుండా మానవతా హృదయంతో ఉన్నటువంటి ప్రభుత్వం మరి రైతులను ఆదుకోవడం జరుగుతుందని హామీ ఇవ్వడం జరిగింది. గతంలో కురిసినటువంటి వర్షాలకు కూడా కొన్ని చోట్ల ఎక్కడెక్కడైతే నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారం కూడా అందించడం. ఇప్పుడు కూడా మన ములుగులో కానీ ఇతరత్ర ప్రాంతాల్లో కానీ జరిగినటువంటి నష్టాన్ని అంచనా వేయడం కోసం బృందాలు వేయడం జరిగింది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో. అట్లా నష్టాన్ని కూడా ఎక్కడెక్కడ జరిగిందో అవన్నీ కూడా పై స్థాయికి పంపడం జరిగింది. సంబంధిత మంత్రి గారు తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా స్పష్టంగా హామీ ఇచ్చారు, ఎవరు రైతులు ఆందోళన చెందొద్దు, తప్పకుండా పంట నష్టపరిహారం ఇస్తామని ముఖ్యమంత్రి గారు కూడా మంత్రి గారికి ఆదేశించింది. అదేవిధంగా అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. రైతులకు కూడా భరోసా ఇవ్వడం జరిగింది.